ఓం నమ శివాయ. అఖండ 2 తాండవం మొదలైంది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క ప్రేక్షకునికి సినిమా చూసినంతసేపు కొన్ని సీన్స్ దగ్గర అలా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి, గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకు అంటే ప్రతి భారతీయుడు ఈ సినిమా చూడాలి. ఎందుకు చూడాలి అనేది చెప్తాను చూడండి. ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడాలి. సనాతన హిందూ ధర్మం ప్లస్ దేశ రక్షణ గురించి ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, స్టోరీ లైన్ ఏంటి, ప్రతి ఒక్కరు ఎందుకు చూడాలి అనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా ఒక రకంగా స్పిరిచువల్ ఫ్లేవర్ ఉన్న ప్రతి ప్రేక్షకునికి, దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ప్రేక్షకునికి, యాక్షన్ సీన్స్ బాగా ఇష్టమున్న ప్రతి ప్రేక్షకునికి ఈ సినిమా నచ్చుతుంది, నో డౌట్. ఇక్కడ సినిమా విషయంకి వచ్చేసరికి అఖండ 2 పవర్స్. ఇప్పుడు అఖండ 2 విలన్ల దగ్గర ఫైట్ చేస్తుంటే ఆ క్యారెక్టర్కి అంత శక్తి ఎందుకు ఉంది, ఎలా ఉంది అనేది బాగా కన్వే అవుతాం. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి బాలకృష్ణ యాక్టింగ్ సూపర్. నెగటివ్ రోల్గా ఆది పినిశెట్టి చేశారు. వాళ్ళ యాక్షన్ సీన్స్ బాగుంటాయి, కాకపోతే కొంచెం తక్కువ ఉంది క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఇక్కడ భారీ విజువల్స్, వైల్డ్ యాక్షన్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, శక్తివంతంగా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ వాళ్ళ ఎలివేషన్స్ అవన్నీ చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. సంయుక్త మీనన్ ఎండింగ్ ఎమోషనల్ బాగుంటుంది. బాలయ్య ఇంట్రడక్షన్, శివునిలా నృత్యం చేస్తూ విలన్లు చంపే సీన్ అయితే ఇక సూపర్, గూస్ బంప్స్ వస్తాయి. అక్కడ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది. యాక్షన్ ప్లస్ స్పిరిచువల్ మూవీ అని చెప్పవచ్చు. ధర్మం కోసం ఘర్షణ అని చెప్పవచ్చు ఇది. అండ్ దివ్య దర్శనం లాగా అనిపిస్తుంది. శివయ్య దివ్య దర్శనం లాగా, బాలయ్య అభిమానులకు పండగ. నాట్ ప్లస్ ఏంటంటే స్టోరీ కొన్ని సమస్యల చుట్టూ తిరుగుతుంటుంది, అనేక సమస్యల చుట్టూ తిరుగుతుంటుంది. ఇది స్టోరీ వచ్చేసి డివోషనల్, యాక్షన్, ఎమోషనల్ మూవీ. ఇది అందరికీ నచ్చుతుంది. స్టోరీ లైన్ వచ్చేసి భారతదేశ సైనికుల కోసం ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారో మీరు చూడండి. శత్రు దేశాలు ఇండియాపై దాడి చేస్తుంది, ఉద్రిక్తలు సృష్టిస్తే ప్రజల్లో దేవునిపై నమ్మకం పోతుంది. అప్పుడు మన అఖండ వచ్చి వాళ్ళపై ఎలా విరుచుకుపడి ప్రజల్ని ఎలా కాపాడాడు, శత్రువుల్ని ఎలా శిక్షించాడు, తల్లి ప్రేమకి ఎలా కట్టుబడి ఉండాడని మనకు చూపించేదే ఈ సినిమా. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాకి హిందూ ధర్మం పరంగా ఆలోచిస్తే 5/5, 1000/1000, 100/100 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.